అనుక్షణం ప్రజల పక్షం NNFA న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. కల్లబైలు పంచాయతీలో భూ కబ్జాలు అరికట్టండి. ప్రభుత్వ భూమిని కబ్జా చేసి అక్రమ నిర్మాణాలు చేపట్టిన వారిపై చర్యలు తీసుకోవాలని నిరసన చేపట్టిన కాలనీ వాసులు. బక్రీద్ పండుగ సందర్భంగా ఎమ్మెల్యే షాజహాన్ బాషాకు అభినందనలు వెలువ. నియోజకవర్గ నలుమూలల నుండి పెద్ద సంఖ్యలో తరలి వచ్చిన కార్యకర్తలు, అభిమానులు. నిమ్మనపల్లిలో వైభవంగా నిర్వహిస్తున్న మహాభారతంను ఆదివారం రాత్రి సందర్శించిన ఎమ్మెల్యే షాజహాన్ బాషా ఘన స్వాగతం పలికిన తెలుగు తమ్ముడు. జూలై నుండి తెల్ల రేషన్ కార్డులకు బియ్యంతో పాటు పంచదార, కందిపప్పు పంపిణీ వెల్లడించిన ప్రభుత్వ అధికారులు. ఇక డీటెయిల్స్ చూస్తే సోమవారం బక్రీద్ పండుగ సందర్భంగా నియోజకవర్గ నలుమూల నుండి పెద్ద సంఖ్యలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, అభిమానులతో పాటు అధికారులు తరలివచ్చి షాజహాన్ బాషాను పుష్పగుచ్చాలు అందజేసి శాల్వాతో సత్కరించి నిమ్మనపల్లె, రామసముద్ర మండలాల నుండి కాకుండా మదనపల్లె గ్రామీణ మండలం నుండి పెద్ద సంఖ్యలో కార్యకర్తలు తరలివచ్చారు. ఎక్సైజ్ శాఖ అధికారులు, మున్సిపల్ అధికారులు, రెవెన్యూ అధికారులతో పోలీస్ శాఖ సిబ్బంది మదనపల్లి ఎమ్మెల్యేని శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్లు రాధా, పులి మహాలక్ష్మి, నీలకంఠ, ఆంజనేయులు, కప్పల శ్రీరాములు, వైసీపీ కౌన్సిలర్ కరీముల్లా, డాన్స్ రెడ్డప్ప, మల్లికార్జున్ నాయుడు, నాయకులు బిల్లే రెడ్డి ప్రసాద్, రామచార్లపల్లి యుగంధర్, ఏపీ ట్రాన్స్కోలైన్ ఇన్ఛార్జ్ యశోవర్ధన్, జీవి నాయుడు, జేసీబీ వేణు, ఈశ్వర్ నాయుడు, గురుప్రసాద్, జేసీబీ నారాయణ, మధుసూదన్ రెడ్డి, నాగమణి, మాజీ సింగిల్ విండో అధ్యక్షుడు గంగారావు గౌతమ్, ఆర్జే వెంకటేష్, నవీన్ చౌదరి, పెంచుపాడు స్వామి, సర్పంచ్ ప్రభాకర్, బండి అమర, వేంపల్లి సోమశేఖర్ నాయుడు, కొత్తవారిపల్లి శ్రీనివాసులు, ప్రసాద్ నాయుడు, వీరయ్య, అమ్ములు, అంజీ, పవన్ పెద్ద సంఖ్యలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. బక్రీద్ అంటేనే త్యాగానికి ప్రతీక. ఇబ్రాహీం ప్రవక్త ఆచరించిన మార్గం ప్రతి ముస్లిం కి ఆదర్శనీయం. ఇస్లాం మత సూత్రాల్లో ఇదొకటి. త్యాగ నిరతితో పాటు మనోవాంఛ, స్వార్థం, అసూయ, రాగద్వేషాలను కూడా విడిచిపెట్టి మానవతను వెదజల్లాలనేదే బక్రీద్ పండుగలో ప్రధాన పరమార్థం దాగి ఉందని మదనపల్లె కాంగ్రెస్ పార్టీ నేత షేక్ రెడ్డి సాహెబ్ స్పష్టం చేశారు. మదనపల్లి ముస్లిం సోదరులకు ఆయన బక్రీద్ శుభాకాంక్షలు తెలియజేశారు. బక్రీద్ పండుగ పర్వదినాన్ని పురస్కరించుకొని రెడ్డి సాహెబ్ స్థానిక ఎమ్మెల్యే షాజహాన్ బాషాను కలిసి బక్రీద్ శుభాకాంక్షలు తెలిపారు. అదే విధంగా బొకే అందచేసి ఎమ్మెల్యేగా గెలుపొందిన సందర్భంగా ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. గతంలో ఒక మారు మదనపల్లిని అభివృద్ధి పదంలో నడిపిన ఎమ్మెల్యేగా షాజహాన్ బాషాకు అపూర్వ అనుభవం ఉందని, అందరి వాడుగా అందరి మదిలో నిలిచిన ఆయనకు మరో మారు మదనపల్లి అభివృద్ధి దిశగా నడిపించే అవకాశం ఆ భగవంతుడు కల్పించడం సంతోషదాయకమన్నారు. రాష్ట్రం అధోగతి పాలైన గత ప్రభుత్వం కంటే చంద్రబాబు నాయుడు నేతృత్వంలో రాష్ట్రం అన్ని విధాలా ముందడుగు వేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రభుత్వ స్థలమని హెచ్చరిక బోర్డు ఏర్పాటు చేసిన స్థలాన్ని కూడా కబ్జా రాయిలు యథేచ్ఛగా కబ్జా చేసి నిర్మాణాలు చేపడుతుండటంపై నిరసన వ్యక్తం చేసి భూ కబ్జాదారులపై చర్యలు తీసుకోవాలని కోరారు. కొల్లబైలు పంచాయతీ బయ్యారెడ్డి కాలనీ సమీపంలో సర్వే నెంబర్ 612, 529లలో రెవెన్యూ సిబ్బంది ప్రభుత్వ స్థలంగా కొంత స్థలాన్ని గుర్తించి హెచ్చరిక బోర్డు ఏర్పాటు చేసింది. అయితే కొందరు నకిలీ పట్టాలు తయారు చేసుకుని రాత్రిళ్లు నిర్మాణం చేపట్టడంతో రెవెన్యూ వారికి ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం కబ్జాదారుల ఆటలకు వత్తాసు పలికారని, కనీసం ఇప్పుడైనా తెదేపా ఎమ్మెల్యే దీనిపై ప్రత్యేక చొరవ చూపాలని కోరారు. కాలనీకి అవసరమయ్యే కమ్యూనిటీ హాల్, పార్క్ లాంటివి నిర్మించుకునేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. గానీ విలేజ్ క్లినిక్ గానీ లేదంటే ఇంకా చిన్నపిల్లలు ఆడుకోవడానికి క్రీడా మైదానం అనేదే లేదు. ఇంత కాలనీ ఉన్నా కూడా దాదాపు 2000 ఇండ్లకు గాను కనీసం పిల్లలు ఆడుకోవడానికి మైదానం అనేదే లేదు, క్రీడా మైదానం అనేదే లేదు. ఏం చేయాలా? ఈ మాదిరిగా రోజుకు ఒక ఇల్లు లేసేస్తున్నాయి కబ్జాదారులు. ఈ మాదిరిగా దౌర్జన్యంగా పాల్పడి నైట్కి నైట్ ఇండ్లు కట్టేస్తున్నారు. ఇంకా ఎక్కువ రాళ్ళు నాటేసినారు. మొత్తం ప్రభుత్వం స్థలానికి రాళ్ళు నాటేసినారు. ఇక్కడ ఉండేది అంతా శుక్లపట్టనే రిజిస్టర్ ల్యాండ్ మాది అంటారు. ఎవరిది భూమి? సచివాలయం వెనకాల అయితే ఇంకా ఇప్పుడు ఉండే ఎంఆర్ఓ వెళ్ళిపోయింది. ఆమె దగ్గర ఉండి కొలిపించింది. ఎవరికో ఇద్దరు పెద్ద వ్యక్తులు. విచారణ చేయబండి, బయటపడతాయని విచారించండి, అన్ని బయటపడతాయా? గతంలో ఉన్న ఎమ్మెల్యేలు దీని గురించి ఎవరు పట్టించుకోలేదు. ఇప్పుడున్న స్థానిక ఎమ్మెల్యే అన్నగారన్న దీని గురించి పట్టించుకొని దీనికి న్యాయం చేయాలని కోరుతున్నాం. ప్రభుత్వ స్థలాలను అన్ని స్థలాలని కాపాడాలని కోరుకుంటున్నాము. డిపార్ట్మెంట్ తెలిసినా కూడా వాళ్ళు కూడా సైలెంట్గా ఉన్నారు. ఇంత భూమి కబ్జా చేసినారు. పేక్ పంట తయారు చేస్తారు, రాత్రి ఇల్లు కట్టేస్తారు.
ఈ మాదిరి ఇల్లు కడతారు, మళ్ళీ మీటర్ కావాలంటారు, మీటర్ తీసుకుపోతాడు, నాకు ఇల్లు ఉంది, మీటర్ ఉంది, నాకు పని రాసి అంటాడు. పని తీసుకున్న తర్వాత దీన్ని పడగొట్టేస్తాడు. ఏం పడగొట్టినా దీన్ని అంటే నాకు లేదు, అందుకు పడగొట్టేసినాను, మళ్ళీ కట్టుకున్నాను, మళ్ళీ పట్టుకుంటాడు. అప్పటికి ఇద్దరు అమ్మేసింటారు. ఇట్లా పేక్ పట్టాలు తయారిసి కబ్జా చేసి అమ్ముతున్నారు. అప్పుడు లాస్ట్ ఇప్పుడున్న ఖాళీ జాగాలు వచ్చేసి 2007లో పట్టాలు ఇచ్చినట్లు, 2006లో పట్టాలు ఇచ్చినట్లు పేక్ పట్టాలు తయారు చేసుకొస్తున్నారు, అమ్ముతున్నారు. ఈ 529 సర్వే నెంబర్లో వచ్చేసి ఈయన మేజర్ మురళి అంట, ఈయన వచ్చేసి మాది సంఘానికి జాగా అంటాడు. ఇప్పుడు ఒక ఆయన గునాది కడుతున్నాడు, ఈడ ఇది మా తాతది భూమి అంటాడు. ఎవరిది ప్రభుత్వ స్థలం భూమి? ఆ మురళి అనే ఆయన ఏమన్నా రిటైర్డ్ ఆర్మీనా లేకంటే ప్రభుత్వ ఉద్యోగస్తుడు? ఎవరు అతను? ఎందుకు ఇచ్చినారు అతను ప్రభుత్వం భూమి అమ్ముకునే దానికి రైట్స్ ఎవరు ఇచ్చినారు? అక్కడ బోర్డు పెట్టారు, ఇది ప్రభుత్వం స్థలం అమ్మకూడదని. ఈడే కడుతున్నారు. ఖచ్చితంగా ఇది రెవెన్యూ డిపార్ట్మెంట్ తెలిసే జరుగుతుంది. వీళ్ళు ఏం చేస్తారు, శుక్రవారం రోజు గునాది వేస్తాడు, శనివారం ఆదివారం లీవ్. సార్ వీఆర్ఓ సార్కి ఫోన్ చేసి సార్ ఇక్కడ కడతానారంటే నేను లీవ్లో బయట ఉన్నాను అంటాడు. అక్కడ వాళ్ళు వచ్చి సోమవారం వచ్చేసరికి కట్టే ఉంటాడు. సోమవారం వస్తే దీన్ని పడగొట్టాలంటే నాకు ఎంఆర్ఓ రావాలా, దీనికి మళ్ళీ సపరేట్ చట్టం. కట్టేసి నీళ్లు పడగొట్టాలంటే సపరేట్గా మళ్ళీ ఎంఆర్ఓ రావాలంటాడు. దానికి మళ్ళీ ఎంత పెద్ద. నిమ్మరపల్లె మండలంలోని వెంగంవారిపల్లె పంచాయతీ బాలనాయనవారిపల్లెలో మహాభారత కార్యక్రమాన్ని మదనపల్లె నియోజకవర్గ శాసనసభ్యులు షాజహాన్ బాషా ఆదివారం పర్యటించారు. ఈ సమావేశంలో తెలుగుదేశం జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు కలిసి నిమ్మలపల్లి బస్టాండ్ కూడలి నుండి దాదాపు 3 కిలోమీటర్ల దూరం ఉన్న బాలనానివారిపల్లె వరకు ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలుకుతూ బాణా సంచారం పేలుస్తూ యువకులతో కలిసి బైక్ ర్యాలీగా నిమ్మలపల్లి, పెద్ద హరిజనవాడ, సైదాపేట, మనవారిపల్లి, కొనసానపల్లి మలుపు వద్ద బాల్గాయని వారి పల్లె వరకు వందల సంఖ్యలో గ్రామస్తులు, నాయకులు, కార్యకర్తలు నీరాజనాలు పలికారు. మహాభారత కార్యక్రమానికి చేరుకొని ఆలయంలో పూజా కార్యక్రమాలు నిర్వహించి మహాభారత కార్యక్రమంలో పాల్గొన్నారు షాజహాన్ బాషా. మహాభారతం జరిగే ప్రాంతానికి చేరుకోగానే వర్ణదేవుడు వర్షపు జల్లులతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ మహాభారత కార్యక్రమానికి విచ్చేసిన ప్రజానికానికి, నాయకులకు, కార్యకర్తలకు ధన్యవాదాలు తెలుపుతూ గ్రామంలో ఇంత పెద్ద కార్యక్రమం చేపట్టడం ఆనందమని, తెలుగుదేశం ప్రభుత్వం సంక్షేమ పథకాల ద్వారా పిల్లల భవిష్యత్తు, ఉద్యోగ అవకాశాలు బాగుపడతాయని అన్నారు. 3 సిలిండర్లు, మహిళలకు ఉచిత బస్సు, గృహ నిర్మాణాలు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వారికి 50 సంవత్సరాలకే పెన్షన్లు, వివిధ సంక్షేమ పథకాలను అందిస్తున్న ఘనత తెలుగుదేశం ప్రభుత్వందే అని ఆయన కొనియాడారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు కోట రమణ, మాజీ ఎంపీపీలు పారిజాత మల్లికార్జున, మేసా రామకృష్ణ, చింతపర్తి రెడ్డప్పరెడ్డి, మాజీ కో ఆప్షన్ సభ్యులు సుధాకర్ రావు, మండల మాజీ అధ్యక్షులు రాజన్న, శ్రీపతి, మాజీ సర్పంచ్ రమణ, మల్లప్ప, శ్రీనివాసుల రెడ్డి, శివశంకర్ రెడ్డి, మైనార్టీ నాయకులు కాసిం ఖాన్, అప్రోజ్ ఖాన్, ఫిరోజ్ ఖాన్, చెనరాయుడు, వెంకట్, నాగరాజు, శంకరయ్య, శ్రీనివాసుల శెట్టి, నారాయణ, కార్లు మల్లి, తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర రవాణా సంస్థది. అది ఆ కార్యక్రమం అందించిన నాయకులు పెద్దలు చంద్రబాబు నాయుడు. ఎప్పుడు దృష్టి పెట్టుకోండి, ఎవరైనా మనం ఎక్కడైనా ఒక ఎండలో ఉంటే 10 నిమిషాల కోసం ఇస్తే ఆ నీరు ఇచ్చిన ఈరోజు మీకోసం, రాష్ట్ర ప్రజల కోసం ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్న పెద్దలు చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం పార్టీకి మరోజు రేపు ఈరోజు మీకు తెలియజేస్తున్నాను. ఒక బాలేవాడపల్లి, వెంగమారపల్లి పంచాయతీ కాదు, మండలంలో ప్రజలు ఏ సమస్యలున్నా, పెన్షన్లు రాని వాళ్ళున్నా, ఇండ్లు లేని వాళ్ళున్నా, అదేవిధంగా వాళ్ళకి ఏ అవసరాలున్నా, ఏమన్నా రెవెన్యూలో సమస్యలున్నా, పోలీస్ సమస్యలున్నా. ముందుగా ప్రోటెం స్పీకర్ నేతృత్వంలో ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం. 2 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించే అవకాశం. ప్రోటెం స్పీకర్ గా గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఉండే అవకాశం. ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం తర్వాత స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ఎన్నిక. స్పీకర్ గా అయ్యన్న పేరు దాదాపు ఖరారు. అయ్యన్న పాత్రుడు స్పీకర్ అయితే జనసేనకు డిప్యూటీ స్పీకర్ పదవి జనసేనకి ఇస్తే మండలి బుద్ధ ప్రసాద్ కి ఇచ్చే ఆలోచనలో టీడీపీ జనసేన అధిష్టానం ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది.
జూన్ నెలలో రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే తెల్ల రేషన్ కార్డులకు బియ్యంతో పాటు పంచదార కందిపప్పునిచ్చేందుకు చర్యలు చేపట్టింది. గత వైసీపీ ప్రభుత్వంలో ఏడాదిగా కందిపప్పు పంపిణీని నిలిపివేసింది. దీంతో పేదలు బహిరంగ మార్కెట్లో అధిక ధరలకు కొనుగోలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఈ నెల 12వ తేదీన ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రంలో రేషన్ షాపుల ద్వారా కందిపప్పు ఇవ్వడం లేదన్న విషయం ఆయన దృష్టికి వెళ్లింది. సీఎం ఆదేశాలతో పౌర సరఫరాల శాఖ అధికారులు కదిలారు. రాష్ట్ర స్థాయిలో కందిపప్పును కొనుగోలు చేసి ఎంఎల్ఎస్ పాయింట్లకు పంపారు. ఈ నెల 20వ తేదీ నుండి రేషన్ షాపులకు బియ్యం, కందిపప్పు, ఆయిల్ ప్యాకెట్లు, పంచదారను సరఫరా చేయాల్సి ఉంది. దీంతో పౌర సరఫరాల శాఖ అధికారులు శనివారం ఒంగోలులోని వ్యవసాయ మార్కెట్లో ఉన్న ఎంఎల్ఎస్ పాయింట్లో దించిన చక్కెర, కందిపప్పు నాణ్యతతో పాటు అక్కడికి వచ్చిన ప్యాకెట్లను తూకం వేసి పరిశీలించారు. వచ్చే నెల 1 నుంచి వీటిని పంపిణీ చేయనున్నారు. నిమ్మనపల్లె 2 మసీదుల నందు ముస్లిం మైనార్టీ నాయకులు కలిసి భక్తి శ్రద్ధలతో బక్రీద్ పండుగను నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా మత పెద్దలైన గురువులు మాట్లాడుతూ త్యాగం, సహనం, ఐకమత్యానికి ప్రతీకగా బక్రీద్ పండుగ నిలుస్తుందని, దైవ ప్రవక్త ఇబ్రహీం త్యాగ నిరతి స్ఫూర్తితో ప్రజలు సత్యం, న్యాయం, ధర్మం, త్యాగం, సహనం, పరోపకారం, బాధ్యతాభావం అలవర్చుకోవాలని ఆయన కోరారు. దేవుడి దయతో ప్రజలందరూ ఆరోగ్యాలు, సుఖశాంతులతో జీవించాలని ఆయన ఆకాంక్షించారు. ప్రజలందరికీ అల్లా ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని ఆయన ఆకాంక్షించారు. మత సామరస్యం వెల్లువిరియాలన్నారు. ఈ సందర్భంగా ముస్లిం సోదరులకు బక్రీద్ శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో ముస్లిం సోదరులు పాల్గొన్నారు. అనుక్షణం ప్రజల పక్షం NNFA న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.